కొద్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజుల రామారం పరిధిలోని మెట్కాన్గూడలో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో నిర్వహించిన మల్లన్న జాతరకు కొద్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కొద్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొలను హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్న దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పర్ష కుటుంబ అన్నదమ్ములందరం కలిసి మల్లన్న దేవాలయాన్ని అంచెలంచెలుగా ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్ గా మల్లన్న జాతర జరుపుకుంటున్నామని, ఈ రోజు నిర్వహించిన జాతరకు కొద్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కొద్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొలను హనుమంత్ రెడ్డి మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరై ఆ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలియజేశారు. ఆ స్వామివారి చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు విజయరామరెడ్డి, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, మూసా ఖాన్, తారా సింగ్, తెలంగాణ సాయి, సుంకరి చందు, విజయ్, శ్రీశైలం ప్రసాద్, జగదీర్గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, శివనాయక్, మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ సభ్యులు పర్షే శ్రీనివాస్ యాదవ్, పాండు యాదవ్, మల్లేష్ యాదవ్, బాలరాజు యాదవ్, ఆంజనేయులు యాదవ్, యాదగిరి యాదవ్, సత్యనారాయణ యాదవ్ మరియు కాలనీ వాసులు, కమిటీ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన 15 తారీఖు నుంచి రోజు గంగా పూజ, పుట్ట పూజ జరిగింది. ఆదివారం రోజు కళ్యాణము, మరి కళ్యాణము, అన్నదానం, అన్న సంతర్పణ ప్లస్ బోనాలు, గొలుసు తెంపట, అగ్గిగుండాలు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, అలా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, మరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డి, మరి ఈ అన్ని పార్టీల నాయకులు మా గుడికి వచ్చి ఆహ్వానించిన మా పర్షవారి కుటుంబ సభ్యులందరికీ, మా అన్నలకు అందరికీ ఎంతో మేము కష్టపడి మల్లన్న జాతర ఒక 20 years నుంచి మా అన్నదమ్ములందరూ కలిసి ఒక తాటికి వచ్చి గుడి ఎట్లా నిర్మాణం చేసుకొని కమాన్ కట్టించుకున్నాము. అన్ని నాయకులందరూ మాకు బాగా హెల్ప్ చేశారు. ఈ రేపటితో జాతర మంగళవారంతో కొండపోచం బోనాలతో ముగిస్తుంది. అయినటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానము ప్రతి సంవత్సరము మనము మల్లికార్జున స్వామి జాతర చేసుకుంటాము. ఈ సంవత్సరం కూడా అదే రకంగా 14వ తారీఖు మన గంగ పూజ చేసి 15వ తారీఖు నాడు మన దేవుళ్ళ లగ్గము, గొలుసు తెంపుట, అగ్గిగుండాలు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనము చేసుకుంటున్నాము.
మన స్థానిక నాయకులు కూడా అందరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వాళ్ళకు కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. జై మల్లన్న. నుండి మా తాతలు నాయనమ్మలు ముత్తాతలు కూడా ఇక్కడనే ఉండే మేము గత ఇప్పుడు 30 సంవత్సరాల నుండి మల్లికార్జున స్వామి జాతర నిర్వహించుకుంటున్నాము. ఈ చుట్టుపక్కల గ్రామంలో మెక్కాన్గూడెంలో జరుగుతున్న మల్లికార్జున స్వామి జాతర వైభవంగా జరుగుతుంది. చుట్టుపక్కల నుండి బస్సుల నుండి కూడా వస్తున్నారు. ఇక్కడ స్వచ్ఛమైన మల్లికార్జున స్వామి మనం ఏ కోరికలు కోరుకున్నా కొంగు బంగారం అవుతుంది. అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. కావున భక్తులు కూడా చాలా అతి సంఖ్యలో వస్తున్నారు. ఆ స్వామి ఒక చాలా గొప్ప మహిమ ఉంది. ఆ స్వామి ఆశీస్సులు అందరికి ఉండాలని మేము కోరుకుంటున్నాం. నియోజకవర్గంలో గాజుల రామారం మెక్కాన్గూడెంలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం గత 40 సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతలు ప్రతి ఏడాది భారీ ఎత్తున జరుపుతున్నారు. ఈ ఏడాది కూడా భారీగా జరిగింది. ఇదే విధంగా ప్రతి ఏడాది జరగాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ, అదే విధంగా కొమరెల్లి మల్లన్న స్వామిని నమ్ముకున్న వాళ్ళకి కొంగు బంగారమై ఉండే ఆ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నా.